ప్రియులారా, ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ దినం నుండి మనం ఆత్మకు సంబంధించిన 5 అవయవాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందు నేర్చుకున్న పాఠాలేంటండి? ఆత్మకు సంబంధించిన 5 అవయవాలు ముందు నేర్చుకున్నటువంటి ఒక సిరీస్ నేర్చుకున్నాం. ఏమిటది? మానవుని సహజమైన కోరికలన్నా. మానవుని 6 సహజమైన కోరికలు. 6 సహజమైన కోరికలు గుర్తున్నాయా? మర్చిపోయారా? గుర్తున్నాయన్న. అందరూ దయచేసి వాటిని నోట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ వినండి. ఎప్పటికీ మర్చిపోకుండా జాగ్రత్త వహించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని నియమంలో ఎలా తీర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడి నియమంలో తీర్చుకుంటే ఎంత దీవెనకరం అనేది చూసాం మనం ఒక్కొక్క కోరికను. సాతాను నియమంలో ఏ విధంగా తీర్చుకుంటున్నాము, ఆ విధంగా తీర్చుకుంటే మనకి ఎంతటి ప్రమాదం పొంచి ఉందో అనేది చూసాం. కాబట్టి ఈ ఈ 2 నియమాలలో ఏ నియమంలో మనం వాటిని నెరవేర్చుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆకలి తప్పుల విషయంలో కావచ్చు, లైంగిక కోరికల విషయంలో కావచ్చు, అలాగే గౌరవం విషయంలో కావచ్చు, సాధించే విషయంలో కావచ్చు, భద్రత విషయంలో కావచ్చు, దైవాసక్తి విషయంలో కావచ్చు. అవన్నీ మనం మర్చిపోకూడదు. రాను రాను ఇవన్నీ కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇవి నేర్చుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటే తప్ప మనకి ఒక పట్టాన ఒక కొలికి రాదు. ఇవన్నీ మన జీవితాలకు సంబంధించిన విషయాలనేది ఎవరు మర్చిపోకుండా జాగ్రత్త వహించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఇక ఆత్మకు సంబంధించిన ఎలాగైతే శరీరానికి 5 ప్రధానమైన ఇంద్రియాలు దేవుడు ఏర్పాటు చేశాడు. వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. వీటిని పంచేంద్రియాలు అని కూడా అంటారు, శరీరానికి సంబంధించినవి. ఎందుకంటారు జ్ఞానేంద్రియాలని? ఏమైనా ఐడియా ఉందండి? శరీరానికి సంబంధించినటువంటి 5 అవయవాలు మనకు తెలుసు కదా. కన్ను, ముక్కు, నోరు, చెవులు, చర్మం. ఇవి 5ంటిని జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, తర్వాత వీటిని ఇంగ్లీష్లో అయితే సెన్స్ ఆర్గాన్స్ అని అంటారు. సెన్స్ ఆర్గాన్స్ అని. ఇవి ఎందుకు వాటికి ఆ పేరు వచ్చింది అంటే మిగతా వాటికి జ్ఞానం లేదనా, లేకపోతే ఏంటి అర్థం? మిగతా ఇంద్రియాలన్నీ అజ్ఞాన ఇంద్రియాలన్నా, ఎలా దాన్ని మనం అర్థం చేసుకో చెప్పండి. ఎందుకు వచ్చాయి ఆ పంచేంద్రియాలకు జ్ఞానేంద్రియాలని పేరు? బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అలా పేరు పెట్టారంటారమ్మా. రైట్. ఇంకా ఏమన్నా మాట్లాడి చెప్పండి. అంటే ముందు మనకు భౌతికమైన అవయవాల గురించి కనీసం అవగాహన ఉంటే ఆత్మకు సంబంధించిన అవయవాల గురించినటువంటి అవగాహన దానికి తోడ్పాటు అవుతుంది. అందుకని ముందు నేను దాని గురించి మాట్లాడుతున్నాను. జ్ఞానేంద్రియాలని నా పేరు మన దేహంలో ఉన్నటువంటి 5 అవయవాలకి ఎందుకు పెట్టారంటే, ఏ నాలెడ్జ్ని, ఏ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్నా ఈ 5 అవయవాలలో ఏదో ఒక అవయవం లేకపోతే వీటి ద్వారానే మనకు ఇవి ఇన్పుట్స్ అంటారు వీటిని. అంటే జ్ఞానాన్ని పొందుకునే దానికి దోహదపడేటటువంటి అవయవాలు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, విని నేర్చుకున్న ఉన్నాయా లేవా? మనం విని నేర్చుకున్నవి తెలుసుకున్న ఉన్నాయా లేవండి? ఎవరు మాట్లాడట్లేదండి. ఉన్నాయన్నా. మీరు లైన్ లో చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పండి. విని నేర్చుకునేటి ఏమిటో. ఏం లేదు, ఈరోజు వాక్యం వింటున్నాం మనం. వాక్యం వింటే ఎన్ని నేర్చుకుంటాం? ప్రతిసారి నేర్చుకోవడానికి బోల్డ్ అని నేర్చుకుంటాం. సో అంటే ఇది ఏంటన్నమాట, జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఒక ఇన్పుట్ సాధనం అంటారు వీటిని. అలాగే
నేర్చుకున్నది ఎంత ఉందో తెలుసుకోవటానికి ఒక అవుట్పుట్ సాధనం ఒకటి ఉంది, అదే నోరు. ఏం వింటామో ఎంత స్పష్టంగా వింటే, ఎంత క్లారిటీగా ఉంటే అంత స్పష్టంగా ఇది ఉంటుంది. అందుకే ఈ రెండింటికి లింక్ అండి. ఏదన్నా వైకల్యం వచ్చినటువంటి వాళ్ళు మీరు గమనించండి, డెఫ్ అండ్ డమ్ అంటారు. అంటే మూగ చెవి. అంటే వినికిడి అనేది చక్కగా లేకపోతే ఇది చక్కగా రాదన్నమాట. కాబట్టి ఇది ఇన్పుట్ అయితే ఇది అవుట్పుట్. రెండు నాలెడ్జ్కు సంబంధించినటువంటివి. ఈవెన్ ఒక వాసనకు సంబంధించిన ఇన్పుట్, దానికోసం పనిచేసి చక్కగా ముక్కు. రెండోది తర్వాత వచ్చేసి కళ్ళు. ఇంకా విని నేర్చుకోవటం కంటే చూసి నేర్చుకునేటివి చాలా బాగా గుర్తుంటాయి అని చెప్తూ ఉంటారు. అందుకే రేడియోలో విన్నవి పెద్దగా గుర్తుండవు, కానీ టీవీలో చూసినవి బాగా గుర్తుంటాయి. ఎందుకంటే అవి చూస్తున్నాను ఇన్పుట్ సాధనాలు అనమాట. అలాగే చర్మం స్పర్శ, ఎవరు టచ్ చేస్తున్నారు అనేటటువంటిది మనల్ని ఇప్పుడు కొంతమంది మన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి బస్సు దగ్ధమైనప్పుడు కొంతమంది తప్పించుకున్నారు. అలా తప్పించుకునేటట్లు పనిచేసిన సాధనం ఏంటి అనుకుంటున్నారు? ఏమిటండి అమ్మా? స్పర్శన. చర్మం ఆ స్పర్శ తగిలింది, ఓ మంట పెట్టేస్తుంది, మనకు కష్టం అనిపిస్తుంది అన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి సెన్స్ పనిచేస్తుంది. ఈవెన్ మనం నిప్పు దగ్గర ఉండినప్పుడు వెంటనే కాలిన వెంటనే మనం అలర్ట్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఈ సెన్స్ ఆర్గానే. సో ఇలా ఇవన్నీ మనం చూడగలిగితే జ్ఞానాన్ని పొందుకోవటానికి కానీ జ్ఞానాన్ని పంచుకోవటానికి కానీ ఉపయోగపడేటటువంటి సాధనాలు అని వాటిని మనం చెప్పవచ్చు. అట్లాగే ఆత్మకు సంబంధించినటువంటి 5 అవయవాలు కూడా ఆత్మీయమైనటువంటి జ్ఞానానికి అవి ఇన్పుట్స్ గా పనిచేస్తాయి, అవుట్పుట్స్ గా పనిచేస్తాయి. ఇన్పుట్స్ అంటే స్వీకరించటం, పొందుకోవటం. అవుట్పుట్స్ అంటే అందించటం, మనం వేరే వాళ్ళకి అందించేసాం, ఎక్స్ప్రెస్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర కూడా 2 జరుగుతున్నాయి. ఒకటి దైవికమైన జ్ఞానం అందించబడుతుంది, మరొకటి ఏం జరుగుతుంది? అందుకోబడుతుంది కదా. అలా ఆ జ్ఞానానికి సంబంధించి, ఆత్మీయ జ్ఞానానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అవుట్పుట్స్. ఇప్పుడు ఈరోజు నా నోరు మాట్లాడుతుంది, కానీ దీనికి ఒక మూలం ఉంటుంది. మీ చెవులు వింటున్నాయి, కానీ దానికి ఒక మూలం ఉంటుంది. సో ఆ మూలాలకు సంబంధించినటువంటి అవయవాలే ఆత్మకు సంబంధించిన 5 అవయవాలు. ఈ ఆత్మకు సంబంధించిన 5 అవయవాలని ఒక వరుసగా మనం టూకీగా తెలుసుకోవాల్సింది. వాటిని జాగ్రత్తగా అందరూ నోట్ చేసుకోండి. ఒకటి హృదయం. హృదయం బైబిల్ గ్రంథంలో మనకు చాలా చోట్ల ఈ పదాలు కనబడుతుంటాయి, హృదయం హృదయం హృదయం. అసలు ఏంటి హృదయం అంటే? ఎందుకు ఇది ఆత్మకు సంబంధించిన అవయవగానే మనం అనుకోవాలి, శరీరానికి సంబంధించిన అవయవంగా తీసుకోకూడదా? ఎందుకు తీసుకోకూడదు? ఆత్మకు సంబంధించిన అవయవంగానే ఎందుకు తీసుకోవాలి? ఇదంతా మనకు తెలియాలి. అలాగే రెండవది, ముందు అన్ని 5 టోకీగా నోట్ చేసుకోండి. తర్వాత మీకు వాటికి సంబంధించినటువంటి ఏ విషయాలు తెలుసు అనేది ఒకసారి నేను రికాల్ చేసిన తర్వాత మరింత లోతులను మనం వెళ్దాం. హృదయం తర్వాత మనస్సు, రెండవ ఆత్మకు సంబంధించినటువంటి అవయవము మనస్సు. మూడవది మనస్సాక్షి. నాలుగవది మనోనేత్రాలు. ఐదవది మంచి చెడుల తెలివి. ఈ 5 గుర్తుపెట్టుకున్నారు కదా.
నోట్ చేసుకున్నారండి అందరూ? హృదయము, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు, మంచి చెడుల తెలివి. ఆత్మకు సంబంధించిన అవయవాలను కానీ ఫస్ట్ స్టెప్ ప్రిలిమినరీగా మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అనేది చెప్పగానే ఇవన్నీ మనకు గుర్తు రావాలి. రైట్. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి. వాస్తవంగా ఎలా చెప్పగలరు ఇవి ఆత్మకు సంబంధించిన అవయవాలే అని డౌట్ ఎవరికైనా వచ్చిందా? శరీరానికి కాకుండా ఇవి ఆత్మకు సంబంధించిన అవయవాలే అని మీరు ఎలా డిక్లేర్ చేయగలరు అనే డౌట్ ఎవరికి రాలేదండి? నా వందనాలనా, ఇవి పైకి వందనాలమ్మా. కనిపించేవి కాదన్నా. నేను మిమ్మల్ని వివరణ కాదమ్మా అడిగేది. ఈ డౌట్ ఎవరికైనా వచ్చిందా లేదా అని అడుగుతుందమ్మా. ఇవి ఆత్మకు సంబంధించిన అవయవాలే అని మీరు ఎలా డిక్లేర్ చేయగలరు అన్న డౌట్ ఎవరికైనా వచ్చిందా? వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు అమ్మ చెప్పారు ఆన్సర్. ఒకటి ఏంటది అంటే ఆత్మ కనిపించదు. కనిపించనిది ఆత్మ, కనిపించేది దేహం. కనిపించని ఆత్మకు ఏదైతే కనిపించని లక్షణాలు ఉన్నాయో అవి ఈ హృదయానికి, మనస్సుకి, మనోనేత్రాలకి, మనస్సాక్షికి, మంచి చెడులు తెలివి ఇవన్నీ ఏవి కనబడవు. ఆత్మ ఏ విధంగా కనబడకుండా ఉందో ఆత్మకు సంబంధించిన అవయవాలు కూడా కనబడవు. శరీరం ఏ విధంగా కనబడుతూ ఉందో శరీరానికి సంబంధించిన అవయవాలు కూడా కనబడుతున్నాయి. కనబడే శరీరంలో కనబడే అవయవాలు, కనబడని ఆత్మకు కనపడని అవయవాలు ఉన్నాయి. కాబట్టి ఇవి కనిపించని దాని అంటే ఉండేది రెండే భాగాలు కదండి. మానవుడు అంటే రెండు భాగాలు కదా. ఈ రెండు భాగాల్లో కనిపించే భాగం ఉంటుంది, కనిపించని భాగం ఉంటుంది, అంతే. కాబట్టి ఇవన్నీ కనబడేవా అంటే కనిపించవు. కనిపించవంటే దేనికి సంబంధించి ఉండాలి? ఆత్మకు సంబంధించిన విషయాలు ఇవి, అవయవాలని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈరోజు మనం మొదటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవడం 5 కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తున్నాయి అనేది ఎవరికైనా అనిపించిందా? ఎలాగైనా కొంచెం కష్టమే అనిపిస్తే నేను ఒక కొండ గుర్తు చెప్తాను, అందుకోసం అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉందా? లేకుంటే ఇవి ఏమన్నా ఒక గుర్తు పెట్టుకుంటే బాగుంటుందా అనేది కొండ గుర్తులైనా చెప్పండి అన్నా. చాలా అవసరం అమ్మా. గుర్తుపెట్టుకోండి. మీ మామగారు హెచ్ఎం కాకపోయినా హెచ్ఎం మా మామ అనేది ఒక నోటింగ్లో పెట్టుకోండి. హెచ్ఎం మా మామ. ఈ హెచ్ఎం మా మామ అనే దానికి ఈ 5 అవయవాలకు ఎలాగనంటే, హెచ్ఎంలో హెచ్ ఉంది. హెచ్ అంటే ఏంటి? హృదయం, హార్ట్, పార్ట్. హెచ్ఎం మా మామ అన్న దాంట్లో 5 ఉన్నాయి కదండి. హెచ్, ఎమ్, మా ఉన్నాయి కదా. అదే ఈ హెచ్ఎం మా మామ అన్న దాంట్లో మొదటి హెచ్ హృదయం, నెక్స్ట్ ఎం అంటే మనస్సు, ఇంకా మా 3 మాలు ఉన్నాయి కదా. మనసు తర్వాత మనస్సాక్షి, దాని తర్వాత మనోనేత్రాలు, ఆ తర్వాత మంచి చెడులు తెలివి. ఈ 5 ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మొదటి విషయం. ఓకే అండి. హృదయం దగ్గరకు వద్దాం. హృదయం గురించి ఇప్పటిదాకా చాలా మంది లోకం ఏం ఆలోచన చేస్తుందంటే, హృదయం అంటే గుండె అనుకున్నది. శరీరంలో ఇది కనిపించేవేమో కనిపించినవేమో గుండె అనేది కనిపించని అమ్మా. కనిపించని అయ్యో, ప్రస్తుతానికి ఏదో చర్మం అడ్డుందమ్మా. కనిపిస్తుంది. ఖచ్చితంగా కనిపిస్తుంది. అది
చర్మం అడ్డు అంతరవయవాలు అని శరీరం లోపల అంటే మనకు ఈ చర్మంతో కప్పేయబడినటువంటి లోపల ప్రదేశంలో ఉంటాయి. అవి కూడా కనిపిస్తాయి కదా, ఓపెన్ చేస్తే కనపడేస్తాయి అంతే. కాబట్టి ఖచ్చితంగా అది కనిపించేటటువంటి అవయవమే. హృదయం అంటే అదే అనుకుంటున్నారు. అందుకే హార్ట్ అనేటువంటి హృదయం అన్నటువంటి దాన్ని హార్ట్ అని కూడా చెప్పడం జరిగింది. హార్ట్ అనగానే హృదయం అని చెప్తున్నారు. హృదయం అంటే మరి ఇదిగో ఈ ఛాతీ భాగంలో కొంచెం ఎడమ వైపుకు ఉండేటటువంటిది లబ్ డబ్ అని కొట్టుకునేటువంటి కనిపించే అవయవం అని లోకం అనుకుంటుంది. హృదయం అంటే గుండె కాదు. హృదయం అనేది కనిపించే భాగం అయితే కాదు. ఎలా చెప్పగలం అది? అలా చెప్పగలం. ఇప్పుడు పాఠంలోకి వెళ్తే ఎందుకు కాదో అనేటటువంటి విషయం మనకు ఒక స్పష్టత వస్తుంది. ఇకపోతే హృదయానికి సంబంధించి మనందరికీ అసలు ఏం తెలుసు? ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఒకసారి తెలుసుకోవటం చాలా మంచిది. మీరు ఎవరైనా సరే ఎంతవరకు హృదయం తాలూకు విషయాలు మీకు ప్రాథమిక అవగాహన ఏమేమి ఉన్నాయి, ఏమేమి తెలుసున్నాయి అనేది ఒకసారి మీరు ఎక్స్ప్రెస్ చేయండి, దాన్ని పంచండి. తర్వాత ఇంకా బియాండ్ దానికి మించి ఏమున్నాయి అనేటటువంటి విషయాలు నేను మీకు అందించడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా చాలా విషయాలు మనం హృదయం కోసం విన్నాం, చేశాం కదా. ఏమేమి విన్నాం, ఇంకా దాని గురించి మనకు వచ్చినటువంటి అవగాహన ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. ఒకసారి మాట్లాడండి, తెలిసిన వాళ్ళే మాట్లాడండి. ఘోరమైనది, బహువ్యాధి గలది అని విన్నామన్నా. ఓకే అమ్మా. అది హృదయం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చింది ఇదే కదా. ఇంకా ఇంకా హృదయం అనే పలక మీద నీ వాక్యం రాసుకున్నాను. ఓకే అమ్మా. హృదయం అనే పలక మీద దేవుడి వాక్యాలు రాసుకోవాలి అనేటువంటి విషయాలు గుర్తొచ్చాయి. ఇంకా ఎవరైనా క్షమించలేనప్పుడు వాడు హృదయం లేని వాడు, వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. క్షమించలేని వాడు లేదంటే కఠినాత్మలకు సంబంధించి హృదయం లేని వాళ్ళు అనేటువంటి మాటలు అలా వింటున్నాం. ఇంకా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. వెరీ గుడ్. మా హృదయంలో శుద్ధి ఉంటే ధన్యులు, వాళ్ళు దేవుడు చూస్తారనే విషయం కనపడదు. ఓకే. ఇంకా కఠినంగా మాట్లాడే వాళ్ళను, కఠినమైన మనసు కలిగిన వాళ్ళను కూడా హృదయం అంటే కఠినాత్ములు అన్నటువంటి వాటిని ఆ విధంగా మనం అనొచ్చు అనేది ఓకే. ముందు చెప్పినట్లే ఇది కూడా. ఇంకా రైట్. హృదయం కోసం నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నా దేవుడు. అవునమ్మా, దేవుడు హృదయాన్ని దేవుడు అడిగినట్టుగా మనం చూస్తాం. మన హృదయాన్ని అడిగినట్టు దేవుడు చూస్తాం. ఇంకా ఇంకా అంటే హృదయం అనేటటువంటి ఈ ఆత్మకు సంబంధించిన అవయవాలకు సంబంధించి మనకి ఇంతవరకు ఈ విషయాలే కనపడుతూ ఉంటాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పదం అనేది వచ్చిన తర్వాత అది ఆత్మకు సంబంధించినటువంటి విస్తృతమైన పదమైనప్పుడు దానికి ఒక నిర్వచనం అనేది ఉంటుంది. ఆ యొక్క డెఫినేషన్ అనేది చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆ యొక్క హృదయం అన్నటువంటి దానికి అర్థం ఏంటి అని అంటే ఒకసారి చూద్దాం. కొన్ని మాటలు చూసిన తర్వాత మనకి ఒక కన్క్లూజన్ వస్తుంది. హృదయం తాలూకు కన్క్లూజన్ 15వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దామండి. 18వ వచనం నుండి. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరుచునవి, మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు,
హృదయములో నుండియే వచ్చును. ఇవియే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. యేసుప్రభుల వారు చెప్పినటువంటి ఈ మాటను బట్టి మనకు ఏమని అర్థం అవుద్ది చెప్పండి? ఏమర్థం అయిందండి చెప్పినటువంటి మాటలను బట్టి? హృదయం అంటే ఒక కన్క్లూజన్ రావచ్చండి దీన్ని చూసిన తర్వాత. దురాలోచన, నరహత్య ఇవన్నీ హృదయంలోనే పుట్టాయి అని. ఇంకా ఇంకొంచెం దగ్గరికి రావాలి మనం. నోటి నుండి వచ్చినది హృదయం నుండి వచ్చును అంటున్నాడు. హృదయం అంటే నిండిందంటే నోరు మాట్లాడడానికి ఇంకా క్లారిటీగా యేసుప్రభువు వారు ఇంకా క్లారిటీగా చెప్పాడు. ఏమని అంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు. 12వ అధ్యాయంకి వద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇదే విషయం ప్రభుల వారు మాట్లాడతాడు. అండి 34వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అంటే ఇప్పుడు ఒక విషయం మనకు తెలియాలి. మనిషి మాట్లాడుతున్న ప్రతి మాటకు సోర్స్, మూలం ఏమిటి అని అంటే అది హృదయమే. హృదయమే. హృదయంలో ఏం నింపుకుంటే అదే నోట్లో నుంచి బయటకు వస్తుంది. అంటే హృదయంలో ఏముంది అనేటటువంటిది తెలియాలంటే ఏం చేయాలి? ఓ మనిషి మాట్లాడనివ్వాలి. ఓ మనిషి మాట్లాడనిస్తే ఆ హృదయంలో ఏ నీళ్ళు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు డ్రైనేజీ ఉందనుకోండి, డ్రైనేజీలో అది ఎంత చెడిపోయిందో ఎలా తెలుస్తుందంటే బయటికి ప్రవాహం వచ్చేస్తుంది కదా, బయటికి పారిపోతూ ఉంటాయి చూసారు ఆ వాటర్ అంతా. ఆ పోతున్నటువంటి వాటర్ని బట్టి ఎంత చెడిపోయింది లోపల ఉన్నటువంటి డ్రైనేజ్ మనకు అర్థం అవుతుంది. అట్లాగే మాట్లాడుతున్న మాటలను బట్టి మూలమైన హృదయం ఏంటి అనేది అర్థం అవుతుంది. దట్టు ఇంకొక విషయం ఏంటంటే హృదయం అనేది ఇప్పుడు నరహత్య, వేశ్యాగమనాలు, అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ ఏంటి అంటే మానవుడికి సంబంధించినటువంటి కోరికలవి. కోరికలు కదా. అంటే కోరికల యొక్క నిలయముగా మనం హృదయాన్ని చెప్పుకోవచ్చు. అన్ని కోరికలే. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏదైతే చెప్పారో హృదయంలో నుంచి బయటకు వస్తాయని చెప్పారు కదా, ఆ చెప్పిన వాటన్నిటికి సంబంధించి కూడా ఇవన్నీ కోరికలే, మానవుకు సంబంధించినటువంటి కోరికలు. సో ఈ కోరికలకు సోర్స్ ఏంటి అని అంటే కోరికల బ్యాంకు. కోరికల బ్యాంక్ ఎవరు అంటే హృదయం. హృదయం. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. కోరికల నిలయం హృదయం ఒకటి. రెండవది మాట్లాడుతున్న మాటకి మూలం హృదయం. తర్వాత మనం తెలుసుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం, హృదయం అనగానే అందరూ కూడా ఇదిగో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే మనం చాలాసార్లు చదివి ఉంటాం. ఇది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో హృదయం గురించి అక్కడ చెప్పబడింది. 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని చాలక్క. అలాగే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. దీనిలాగే ఉంటుంది. అది కూడా దీనికి సపోర్ట్ చేసేటువంటి వచనము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అందరికి ఒక్కటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగు వాటన్నింటిలో ఇది బహు దుఃఖకరము.
మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యుద్ధకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. గమనించండి ఏం చెప్తున్నానండి. ఈ 2 చోట్ల ప్రసంగ గ్రంథంలో మనిషి యొక్క హృదయం ఎలాంటిదని చెప్తున్నాడండి. చెడుతనముతో నిండి ఉన్నది. వాళ్ళు బతికాలం అంతా హృదయంలో ఏముంటదట, వెర్రితనం ఉంటుంది అని చెప్పాడు. చెడుతనము వెర్రితనముతో నిండి ఉన్నటువంటిది హృదయము అని. అలాగే ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు అన్నిటికంటే ఇది మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. అవి చాలాసార్లు విన్నాం కూడా. ఇలాంటివి విన్నప్పుడు మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, మనకేం గుర్తు రావాలి చెప్పండి. ఇది విన్నప్పుడు, ఇట్లాంటివి చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి నిజంగా? మీటి పెట్టుకోండి మా సుజాతక్క. ఏమండి, ఇలాంటివి విన్నప్పుడు మనకేం గుర్తు రావాలండి? మనకు ఒక ప్రశ్న ఉద్భవించాలి ఇక్కడ. మీకు ఎవరికి ఏ ప్రశ్న ఉద్భవించలేదా? ఏ డౌట్ రాలేదండి? ఏమొచ్చిందో డౌట్ చెప్పండి. నా హృదయం అనేది ఆత్మకు సంబంధించింది అయినప్పుడు ఇట్లా ఇట్లా చెడు అంతా ఎందుకు వస్తుంది నా? ఇంకా ఇంకా బాగా రావాలమ్మా క్వశ్చన్. ఇంకా క్లారిటీగా రావాలి. ఓకే, వచ్చింది, దారిలోకి వచ్చావు. ఇంకా అసలు ఆత్మను గాని, దేహాన్ని గాని, దేహానికి సంబంధించిన అవయవాలు గాని, ఆత్మకు సంబంధించిన అవయవాలు గాని మనకు ఇచ్చినది ఎవరు? దేవుడు ఇచ్చాడు. దేవుడిస్తే దేవుడిచ్చిన ఏదైనా కూడా ఎలాగుంటుంది? మంచిదిగా ఉంటుంది, పవిత్రమైనదిగా ఎలా ఉంటుంది. ఎలా చెప్పగలం అక్క? అది ఆయన ఇచ్చేది ప్రతిదీ మంచిగా ఉంటుందని మనం ఎలా చెప్పగలం? ఆధారం ఏంటి? దేవుడు నరులను యథార్థ హృదయులుగా సృష్టించినాడని ఉంది కదన్నా. ఇంకా అమ్మా, ఇంకా దేవుడు అన్ని చేసి, సృష్టి అంతటినీ చేసి తన దృష్టికి ఇది మంచిదిగా ఉన్నదని వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, మంచి మాట, వెరీ గుడ్. అది కరెక్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు మంచిది మాత్రమే కాదమ్మా. అక్కడ మనం ఒక మిస్ అవుతున్నాం. అక్కడ చాలా మంచిది. గమనించారా? చూద్దాం ఒకసారి. చాలా మంచిది. ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుందన్నమాట. ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుందన్నమాట. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయంను ఉదయంను కలగగా 6వ దినము ఆయను. ఓకే, రైట్. కాబట్టి చాలా మంచిది. ఆయన చేసిన యావత్తులో మానవుడు కూడా ఉన్నాడు. అది ఒక మంచి ఆధారం ఒకటి. రెండోది ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక చూద్దాం. అది కూడా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన చాలమ్మా, ఇది సరిపోతుంది. శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే ఏంటి అర్థం? ఈవి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఈవి అనే పదం వచ్చింది కదా. ఈవి అంటే ఏంటి అనుకుంటున్నారు? ఈవి అంటే ఇవ్వడమున్నా కాదమ్మా. ఒక వస్తువు ఏదైనా ఒక వరం ఉన్నా, ఆశీర్వాదం. ఈవి అంటే బహుమానం అమ్మా. ఈవి అంటే బహుమానం. ఈవులనిచ్చాడు అంటే బహుమానాలను ఇచ్చాడు.
దాన్ని వరం అదే కూడా అనొచ్చు. గిఫ్ట్లు. అది ఈవి అంటే అంటే వరం వరం పక్కన వచ్చిందిన్నా. అవునమ్మా, కాబట్టే బహుమానం. బహుమానం ఈవి అంటే బహుమానము అన్నటువంటి అర్థం వస్తుందండి. ఇప్పుడు గర్భఫలం దేవుడిచ్చి దేవుడి దేవుడి భావం. అంటే ప్రతిదీ కూడా శ్రేష్టమైనవి. ఆ శ్రేష్టమైనటువంటి వాటిలో మానవుడి జన్మ, దేవుడు మనకి ఇచ్చినటువంటి జన్మ శ్రేష్టమైనది. అందులో ఉన్న శరీరము, శరీరపు అవయవాలు, ఆత్మకు సంబంధించిన అవయవాలు అన్ని మంచివి. అన్ని మంచివే. మరి మంచివైనప్పుడు ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందంటే ఎందుకు అట్లా చెప్పబడింది? వెర్రితనం ఉంటదట, మనిషి జీవించినంత కాలం చెడుతనంతో నిండి ఉందట. ఏంటిది? దేవుడేమో మంచిది ఇస్తున్నాడు, కానీ ఇక్కడేమో ఇవి చెడిపోయాయి అంటున్నారు. ఎలా? వాటిని మనం ఎలా రెండింటిని ఒక చోట తెచ్చుకునేది ఎట్లాగ చెప్పండి? దేవుడు ఎట్లాగ? దేవుడు మంచిగా ఇస్తే మన దురాలోచనలను బట్టి ఇవన్నీ మనమే చేర్చుకుంటాము. అదమ్మా, దీనికి సంబంధించిన క్లూ కూడా మనకు ఒకటి రావాలి. ఏమిటది? అంటే దేవుడు మంచిదే ఇచ్చాడు కానీ మనిషి అడగొట్టుకున్నాడు అన్నానికి మనకు ఒక ఆధారం కావాలి. అదే అన్న దేవుడు నరులను వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం, చివరి వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అది అంటే దేవుడు ఇచ్చేటప్పుడు మంచిది ఇచ్చాడు. మనమే ఏం చేసాము? దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకొని వాటిని చెడగొట్టుకున్నాం. ఇచ్చేటప్పుడు హృదయం ఎలా ఉండేది తెలుసా? అది కూడా చూద్దాం. హృదయం ఎలాంటిది, ఎలాంటి స్థితిలో ఉండి దేవుడు ఇచ్చాడు? మనం ఎప్పుడు చూసినా హృదయము ఘోరమైంది, వ్యాధి కలిగింది, వెర్రిది, చెడుతనంతో నిండింది, ఇదే దురాలోచన హృదయం నుండి వస్తాయి అని చెప్పబడినటువంటి ఈ మాటలన్నింటిని బట్టి అసలు దాని మీద గుడ్ ఒపీనియన్ లేదు మనకి. అవునా కాదు? మీరు చెప్పండి. మన హృదయం మీదే మనకే గుడ్ ఒపీనియన్ లేనప్పుడు, హృదయం మీద గుడ్ ఒపీనియన్ లేదంటే హృదయం ఇచ్చిన దేవుడి మీద కూడా లేనట్టే, మర్చిపోకండి. అందుకేనండి ఈ భూమి మీద ఏ క్రియేషన్ని, దేవుని క్రియేషన్ని ఎప్పుడు తప్పట్టకూడదండి. ఎప్పుడు తప్పట్టకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గొంతును మనం ఎంత జాగ్రత్త పడాలంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాకా తెలియదేమో, ఒక గొంతును కూడా తప్పుపట్టకూడదండి. పాట పాడడానికి కొంతమంది వస్తారు కదా, అందరూ గానగంధర్వులు ఉంటారండి. అందరూ సుశీలాల్ గారు లాంటి వాళ్ళు, బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారండి పాడే వాళ్ళందరూ? ఉండరన్న. ఉండరండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టోన్ ఉంటుందన్న. ఒక్కొక్క టోన్ ఉంటుంది. అసలు కొంతమంది మాట్లాడుతూ అంటారు, గాడిద గొంతులాగా ఉంది, మగ గొంతులాగా ఉంది. అసలు ఈ పద ప్రస్తావన చేయటమే తప్పు. మానవునికి నోరెచ్చిన వాడు ఎవరు? మానవునికి నోరెచ్చిన వాడు. నోటి మాటను కూడా మనం కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదండి, మర్చిపోకండి. కొంతమంది రూపాన్ని కామెంట్ చేస్తారు, అవునా? రూపాన్ని కామెంట్ చేస్తారు, కలర్ లేరనో, లేకపోతే ఆకారంలో కొన్ని చక్కగా లేవనో. అసలు ఎంత రాంగ్ అండి, తప్పది. ఎందుకంటే ప్రతిదీ దేవుడిచ్చినటువంటి, ఈరోజు మనం ఆ క్లారిటీ మిస్ అవ్వడాన్ని బట్టి దేవుడిచ్చిన హృదయాన్ని నెగిటివ్గా ఆలోచన, ఈవెన్ దేహం అనేది గుర్తు రాగానే కూడా మనం అట్లే అనుకుంటామండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మన శరీరం మనకు శత్రువు దానిలో మంచిది లేదనేది ఎక్కువ ఉందా మైండ్ లో? మీరు చెప్పండి, వేరేది ఏమన్నా ఉందా? దాని మీద గుడ్ విల్ ఏమన్నా ఉందా దేహం మీద మనకి? కానీ గుర్తుపెట్టుకోండి, అసలు నెక్స్ట్ వస్తుందండి ఆత్మ లక్ష్యం, శరీరం లక్ష్యం వస్తుంది. ఈ 2 లక్ష్యాల గురించి తెలిసినప్పుడు మనకు అర్థమవుద్ది. అప్పుడు అమ్మో, దేహం ఇంత
అంత మంచి పర్పస్తో దేవుడు ఇచ్చాడా అని. అద్భుతమైన సాధనం అండి అది. తెలియదు మనకు చాలా మందికి. రైట్. ఏది ఏమైనా అసలు హృదయం సంబంధించి ఏది మనకు వాస్తవంగా గుర్తు రావాలంటే కొన్ని మాటలు చూద్దాం. ఏమండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమనుంది చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. గమనించండి, ఇక్కడ హృదయంలో నుంచి ఏమొస్తుంది ఏంటండి? జీవధార జీవధారలట. జీవధారలు బయలుదేరే విధంగా దేవుడు హృదయాన్ని డిజైన్ చేసి పంపించేశాడు. కానీ దాన్ని కాపాడుకోవటం తెలియదు అనుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి, ఊరంతటికి నీటి అవసరాలు తీర్చబడాలని బావి తవ్విస్తుంటారు కదా. కొంతమంది పెద్దలు తవ్విస్తారు, ఔత్సాహికులు, ప్రభుత్వము, ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. బావి తవ్వితే బావిలో నుంచి నీళ్ళు పడతాయి. ఇప్పుడు బావిని కాపాడుకోకపోతే నీళ్లు దొరకవు. కాపాడుకోకుండా అంటే ఏం చేసడానికి ఏం చేయడానికి అవకాశం ఉంది చెప్పండి? బావిని కాపాడుకోవటం అంటే ఏంటి, కాపాడుకోలేకపోవటం అంటే ఏంటి? అంటే ఆ తవ్విన దానిని పూడ్చిపెట్టుకోకుండా దాన్ని ఉపయోగించుకుంటే దానిలో మన్ను పోషిస్తారు అనుకోండి, ఏమైపోయినట్టు చెప్పండి? ఉపయోగంలో ఉండకుండా దాన్ని కాపాడుకోలేనట్టు. ఆ బావిని మనం కాపాడుకోలేకపోయాం, దాని ద్వారా వచ్చేటువంటి మేలులన్నీ కూడా మిస్ చేసుకున్నాం. ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. అందులోనికి చచ్చిపోయినటువంటి మృత కళేబరాలు వేసేయటం, అందులో చెత్త చెదారం వేసేయటం, ఇలా కలుషితం చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. సేమ్ అండి, బావిని తవ్వినప్పుడు స్వచ్ఛమైన నీళ్ళు ఎలా పుడతాయో అట్లాగే హృదయం నుంచి కూడా అన్ని మంచి రావటానికి దేవుడు ప్రిపేర్ చేశాడు. మనమే నానా చెత్త వేసి దాంట్లో ఏం చేసాం? కాపాడుకోలేక దానిని. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవటం మనకు తెలియక దాన్ని పాడు చేసుకున్నాం. అలా పాడు చేసుకున్న తర్వాత చెప్పబడిన మాటే మనం ఇర్మియా గ్రంథంలో చదువుతున్న మాట, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్న మాట. అవి ప్రారంభములో ఉన్న స్థితి కాదు, అది చెడిన స్థితిలో హృదయం ఉండిన సమయములో చెప్పబడిన మాట. అందుకు మన హృదయాన్ని అసలు నిజంగా కాపాడుకుంటే వాళ్ళమా కాదా అని ఎలా తెలుసుకోగలం? ఎవరికైనా హృదయాన్ని కాపాడుకుంటేటువంటి టెక్నిక్స్ మనకు తెలుసు అని ఎలా చెప్పగలం? అసలు వీళ్ళకి తెలియదండి హృదయాన్ని కాపాడుకోవటం అనేటటువంటి విషయం, కానీ ఎలా మనం కన్క్లూడ్ చేసుకోవచ్చు? అది మన ప్రవర్తనను బట్టే కదన్నా. కొంచెం దగ్గర రావాలమ్మా. ఒక చిన్న క్లూ చెప్తాను, అక్కడే ఉంది. మనం ఇంతకుముందే సామెతల 4వ అధ్యాయం 23 వచనం చదివాం కదా, ఆ ఏరియాలోనే ఉంది మనకి ఆన్సర్. ఒకసారి దాన్ని చూడండి, ఆ వచనం కానీ ఆ కింద పైన వచనాలు కానీ చూసి. ఇంకా అమ్మా, అంటే మనకు ప్రాక్టికల్ గా తెలియాలి. ఎట్లా కాపాడుకోవాలి? కాపాడుకుంటున్నాం లేదా దేవుని ఎలా తెలుసు? వాక్యంతో హృదయం కాపాడుకో. ఇంకా మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి అంటున్నా. అదే అమ్మా, కాపాడుకోవటం అంటే ఎలా చెప్పగలము? రైట్, మనకు ఒకసారి చూద్దాం. 24 వచ్చింది చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24 వచ్చింది. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఇప్పుడు చెప్పండి, ఒకటి క్లూ దొరికిందా లేదా చెప్పండి. జీవధారలను మనం కాపాడుకుంటున్నాము, నోట్లో నుంచి వచ్చే హృదయం నుంచి జీవధారలు మనకు వస్తున్నాయా లేవా అని ఎలా చెప్పగలం?
అంటే నోటి మన నుండి నోటి నుండి మంచి మాటలు అంతటిని వస్తే మంచి దాన్ని హృదయం మంచి కాపాడుకుంటున్నాం. అవునన్న, హృదయం నిండిన దాన్ని హృదయాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటున్నా. అదేనమ్మా, అదే ప్రారంభంలో మనం చదువుకున్నాం కదా, యశ్వరులు వారు చెప్పారు కదా. కాబట్టి హృదయం మనం కాపాడుకుంటూ ఉంటున్నామా, అది కంట్రోల్లో పెడుతున్నామా లేదా అని ఎలా చెప్పగలమని అంటే, నోటి మాట, ఒక మనిషి నోటి మాటను బట్టి హృదయం కంట్రోల్లో ఉందా, అదుపు తప్పిందా అనేది అర్థం చేసుకోవచ్చు. దీనికి సపోర్ట్ గా కొత్త నిబంధనలో యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఎవడైనాను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్తున్నానండి యాకోబు గారు. నోటికి కళ్ళెం, నోటికి కళ్ళెం ఎక్కడుంది? దానికి మూలం, నోటికి మూలం ఎక్కడుంది? హృదయంలో ఉంది. హృదయంలో ఉంది. అందుకే నోటి మాట గురించి మాట్లాడి వెంటనే ఏమన్నాడండి? హృదయమును మోసపరుచుకొనుచు అంటాడు. అంటే హృదయము, నోటి మాట, ఇవి రెండు ఫుల్ లింక్. హృదయం అనేది సిపియు లాంటిదండి. మనకు కంప్యూటర్ నాలెడ్జ్ తెలుసుంటే బాగా అర్థం అవుద్ది. ఆ సిపియు అనేటటువంటి దానిలో ఏముంటదంటే మొత్తం మ్యాటర్ అంతా ఉంటుంది. అది మ్యాటర్ ఏముందో అని మనకు చూపించేది మానిటర్. మానిటర్ అంటే మనకు టీవీ స్క్రీన్ లాగా ఉంటుంది కదా, అది. ఇప్పుడు మన నోరేంటి? నోరు మానిటరు. మన నోరు మానిటరు. మన హృదయం ఏంటి? సిపియు. అర్థమైందండి? కాబట్టి మనం హృదయం అనేది నిజంగా జీవధారలు వచ్చే విధంగా కాపాడుకుంటున్నామా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే, ఏ మనిషినైనా ఎలా చెక్ చేసుకోవాలంటే, నోరు అదుపులో ఉంటుంది. నోరు అదుపులో ఉందంటే ఆటోమేటిక్ గా ఏం అదుపులో ఉన్నట్టు? హృదయం అదుపులో ఉన్నట్టు లెక్క. కొంతమందికి అసలు నోరు అదుపులో ఉండదండి. ఈజీగా తిట్టేస్తారు, ఈజీగా అవమానపరుస్తారు, ఈజీగా బాధ పెడతారు, ఏమండి, ఈజీగా కించపరుస్తారు. ఇవన్నీ హృదయము అదుపు తప్పిన పరిస్థితికి తీసుకెళ్లిన వాళ్ళ లక్షణాలు. వాస్తవంగా అవి జీవధారలు బయలుదేరటానికి ఏర్పాటు చేశారు. దాన్ని కాపాడుకోలేకపోతే అది చెడిపోతుంది. దేన్నైనా అంతే, కాపాడుకోకపోతే మంచి చెడుగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్లీ సాధారణ పరిస్థితుల మధ్య చెప్తున్నా, స్పెషల్ కేసులు కాకుండా, భార్యను కాపాడుకుంటే భార్య నుంచి పొందుకోవాల్సినవన్నీ పొందుకోవచ్చు భర్త, మంచి. అట్లాగే భర్తను కాపాడుకోగలిగితే భర్త నుంచి పొందుకోవాల్సిన మంచి అంతా పొందుకోవచ్చు. కాపాడుకోలేకపోతే వాళ్ళ నుంచి నెగటివిటీ బయటకు వచ్చేస్తుంది. అది మర్చిపోకండి, ఏదైనా కావచ్చు. అట్లాగే హృదయాన్ని కూడా కాపాడుకోగలిగితే జీవధారలే వచ్చేస్తాయి. ఈ జీవధారలు వస్తున్నాయా లేవా అని ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, నోరు విప్పటానికి ముందు జ్ఞానము కలిగి నోరు తెరవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళ లక్షణాల గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా స్త్రీ లక్షణం గురించి మాట్లాడి, సామెతలను మనం చాలాసార్లు చదివాం 30వ అధ్యాయంలో. ఎలా తెలుస్తుందటండి ఆ తల్లి నోరు? నోరు ఎలా తెలుస్తుందటండి? జ్ఞానము కలిగి నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె చేయును అనే మాట ఉందా? చూసాం కదా మనం. అంటే నోట్లో నుంచి మాటలు వస్తున్న పరిస్థితుల్లో అవి కంట్రోల్డ్గా వస్తున్నాయి, ఎదుటి మనిషిని గౌరవించే విధంగా వస్తున్నాయి, మంచి మాటలే వస్తున్నాయి, శుభవచనాలే పలుకుతున్నాం మనం. ప్రతి మనిషిని దీవించుడు గాని శపించకుడు అంటాడు.
అట్లాగా మనం ఎప్పుడు చూసినా మనిషిని దీవించే విధంగానే, ప్రోత్సహించే విధంగానే, అభిమానించే విధంగానే, లేదంటే వాళ్ళని గౌరవించే విధంగానే ఎప్పుడైతే మాట వస్తుందో అప్పుడండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమని, నా హృదయం దాన్ని భద్రంగా నేను కాపాడుకుంటున్నాను అని ఎప్పుడు అర్థం అవుద్దంటే అప్పుడే నాలుక బహుగా అదిరిపడేది అన్నాడు దేవుడు. నాలుక బహుగా అదిరిపడేది. ఈ అదరగొట్టే లక్షణం దేనికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సోర్స్ ఏంటి? హృదయంలో ఉంది కాబట్టి ఏంట్రా ఇప్పుడు చెప్తూ ఉంటారు, ఎవడరా ఏంట్రా నీ ధైర్యం అని మాట్లాడుతుంటారు కదండి. ఏంట్రా నీ ధైర్యం అని మాట్లాడుతూ ఉంటే అసలు వాడి ధైర్యం, వాడి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉదయం నుంచి వచ్చింది. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. వాస్తవంగా అది జీవదారులు బయలుదేరే విధంగానే దేవుడు డిజైన్ చేసి పంపించేశాడు. కాపాడుకోలేకపోతే అదే రివర్స్ అయిపోతుంది. నెక్స్ట్, హృదయానికి ఉన్నటువంటి ఒక ఫీచర్ మరొకటి ఏంటంటే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. చదవండి. దేని కాలమునందు అప్పుడు చక్కగా నిండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు నరుల హృదయంలో ఏముంచాడని చెప్తున్నాడండి? శాశ్వత కాలజ్ఞానం. కాలజ్ఞానం అనగానే తెలుగు వాళ్లకు ముందు గుర్తొచ్చేది ఎవరంటే బ్రహ్మంగారు. బ్రహ్మంగారు. భీమఠం మండలం ఉంది కడప జిల్లాలో. భీమఠం అంటే షార్ట్ కట్ నేమ్ అది. భీమఠం మీన్స్ బ్రహ్మంగారి మఠం అని. కాలజ్ఞానం అనగానే ఆయన గుర్తొస్తాడు. అయ్యయ్యో, మానవుళ్ళందరినీ ఆయన ఒకవేళ కాలజ్ఞానిగానే నోటిపై ఉండొచ్చు, కానీ మనిషిని దేవుడు ఎలా పుట్టించాడట? కొత్త కాలజ్ఞానం కాదు. ఏముందండి అక్కడ? శాశ్వత కాలజ్ఞానం ఎక్కడుందట? నరుల హృదయంలో పెట్టాడట. ఏ రోజైనా మనకి ఇక్కడ దాకా రానిచ్చారండి ఎవరన్నా? మనం ఎక్కడ స్ట్రక్ అయిపోయాం? ఆ ఇర్మియా 17:9 వచ్చిన దగ్గర స్ట్రక్ అయ్యాం. హృదయంలో నుంచి దురాలోచనలు ఇవన్నీ వస్తాయన్న దాని దగ్గర స్ట్రక్ అయ్యాం. ఆ ప్రసంగం 9వ అధ్యాయంలో ఏదైతే చెడుతనంతో నిండుంది, మూర్ఖత్వంతో నిండుంది అన్న మాట దగ్గర స్ట్రక్ అయిపోయింది అక్కడ తప్ప గలతీలో కూడా హృదయంలో నుండి వచ్చినవి అన్న చెడు. అవునమ్మా. శరీర కార్యాల గురించి మాట్లాడుతూ చెప్తాడు. సో ఇక్కడ వీటన్నిటి దగ్గర ఇక్కడే మనం ఆగిపోతాం తప్ప వాస్తవముగా అక్కడ ఆగిపోతే దేవుణ్ణి తప్పట్టినట్టు. మర్చిపోకండి, అన్ని ఇచ్చిన దేవుణ్ణి తప్పబట్టినట్టండి అది. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు జీవధారలు బయలుదేరే విధంగానే హృదయాన్ని ఇచ్చాడు. ఇంకా శాశ్వత కాలజ్ఞానాన్ని హృదయం ముందు ఉంచి పంపించేశాడు. హృదయం అంటే కాలజ్ఞాన నిలయం. హృదయం అంటే జీవధారల నిలయం. హృదయం అంటే కోరికల నిలయం. అందులో జీవధారలు వచ్చే విధంగానే కోరిక ఉందనుకోండి. జీవధారలు బయలుదేరే విధమైనటువంటి కోరిక ఉంటే అది నెరవేర్పు దిశగా కూడా అలాగే ఉంటుంది. మనం ఇంప్లిమెంటేషన్ కూడా అలాగే ఉంటుంది. అటు హృదయంలో మనిషి ఏమి నింపుకుంటున్నాడు అంటే ఒక పగని నింపుకుంటున్నాడు, ఓ ప్రతీకారం, ఓ ఓర్వలేనితనం, ఓ దుర్మార్గం, ఒక అబద్ధం, ఓ అవిధేయత, మనది కానిది నేను దాన్ని దురాక్రమం చేసుకోవాలి, ఇలా రకరకాలైనటువంటి దానిలతో నింపేసుకుంటున్నాడు. అది తప్పు. అది మనమే చేసుకున్న తప్పు, కానీ దేవుడు చేసిన తప్పు కానే కాదు. కాబట్టి హృదయముకు మనం ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి అని అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం. ఇప్పుడు మనం సరే జరిగింది ఏదో జరిగిపోయిందండి, మరి దీన్ని రిపేర్ ఎట్లా, మరి దాన్ని ఏ విధంగా మనం నిజంగా జీవధారలు వచ్చే విధంగా ఎలా మార్చుకోవాలి, ఎలా శాశ్వత కాలజ్ఞానం కలిగిన దానిగా మార్చుకోవాలి,
హృదయం నుంచి మంచి రిజల్ట్స్ మనం తెచ్చుకోవాలండి, మనకు దీవెనలు రావాలండి. ఏం చేయాలి అంటే 2 చోట్ల 2 అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. వాటిని చూసి మనం ముగించుకుందాం. సామెత గ్రంథం 3వ అధ్యాయం, సామెత గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనం చూద్దాం. నా నా కుమారుడు కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? నా ఉపదేశాన్ని మరవద్దు, నా ఆజ్ఞలను ఎలా గైకొనాలంటండి? హృదయపూర్వకంగా గైకొను. అంటే గైకొనటం, మాట వినటం అనేది హృదయాంతరాలములో నుంచి చేసేది ఒకటి ఉంటుంది, పై పైన చేసేది ఒకటి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు చూడండి, ఏదన్నా మనం మంచి మాట చెప్పామనుకోండి, ఈ మాట నోట్లో నుంచి వచ్చిందా లోపల నుంచి వచ్చిందా అని అంటారు. విన్నారా మాట? ఎవరన్నా మనం ప్రేమగా మాట్లాడామనుకోండి, లేదా ఎవరో మనతో ఎవరన్నా ప్రేమగా మాట్లాడారనుకోండి, మనకు డౌట్ వచ్చిందంటే క్వశ్చన్ అడుగుతాం, అది ఇక్కడ నుంచి వచ్చిందా ఇక్కడ నుంచి వచ్చిందా అంటారే. నోట్లో నుంచి వచ్చిందా హృదయపూర్వకంగా చెప్తున్నావా అడుగుతారు కదా. అట్లా హృదయపూర్వకంగా దేవుడి ఆజ్ఞలను పాటిస్తే, అంటే హృదయంలో ఏం చేయాలన్నమాట? ఇప్పుడు మనం హృదయం అనేది దేవుడి మాటలు నింపుకునే బ్యాంక్. అందుకే నా మాటలు హృదయంలో, హృదయం అనే పలక మీద రాసుకో రాసుకో రాసుకోని ఎందుకంటాడంటే అది అక్కడే నేను పెట్టుకోవాల్సింది. సో ఆ బ్యాంకులో మనం పెట్టుకోగలిగితే జాగ్రత్తగా, బ్యాంకులో ఉన్నాయా లేవని ఎలా తెలుసుకోవాలి? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? మనం మాట్లాడుతున్నప్పుడు తెలుసు. ఓకే, ఇంకా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటేనండి, అవి పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. అదే బ్యాంకులో బ్యాలెన్స్ ఉందంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక మనిషితో మాట్లాడుతున్నాం, ఎవరైనా కావచ్చు, జాగ్రత్తగా కంట్రోల్డ్గా వాళ్ళని గౌరవించే విధంగా, వాళ్ళని అభిమానించే విధంగా, వాళ్ళు పురుకొల్పడే విధంగా, ప్రోత్సహించబడే విధంగా మనం మాట్లాడుతున్నాం అని అంటే బ్యాంకులో బ్యాలెన్స్ బాగుందని అర్థం. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్తోంది వాళ్ళ మీదకి నాలుకనంటే బ్యాంకులో బ్యాలెన్స్ లేదు అని అర్థం. అంతే. ఎందుకంటే డబ్బులు ఉన్నాయంటే దాన్ని సరైన అవసరాలకు వాడుకుంటాం, ఆయా పరిస్థితులకు, ఆయా అవసరాలకు వాడుకుంటాం. సేమ్ వాక్యమైనటువంటి డబ్బు, ఆత్మీయమైన డబ్బు హృదయం అనే బ్యాంకులో ఉందా లేదా తెలుసుకోవాలంటే ఆయా సిచ్యువేషన్లలో దాన్ని సరైన విధానంలో వాడతాం. అప్పుడు అర్థం చేసుకోవాలి. రైట్, ఇలా చేస్తే ఏమవుతుందండి? 2వ వచనంలో ఏం చెప్పాడు? దీర్ఘాయునిస్తాయి, సుఖజీవంతో గడుచు సంవత్సరాలను ఇస్తాయి, శాంతినిస్తాయి. ఇంతకంటే కావాల్సింది ఏముందండి మనిషి జీవితానికి? దీర్ఘాయువుకు దీర్ఘాయువు వచ్చింది, సుఖజీవం వచ్చింది, శాంతి వచ్చింది. ఎవరో ఒక పాట, ప్రైవేట్ సాంగ్ ఒకటి మీరు కూడా వింటారు. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏదీ రాదు, యాతనమెందుకురా జీవా అని. విన్నారా ఎవరన్నా? ఎవరు వినలేదండి? విన్నారా లేదా? మీరు ఏదో విషయం చెప్పండి. అది ప్రైవేట్ సాంగ్ ఉందండి. కాబట్టి మనిషికి ప్రతి మనిషి తన జీవితంలో మాకు సుఖజీవనం కావాలి, శాంతి కావాలి, దీర్ఘాయు కావాలి ఎవడండి అనుకోండి? ప్రతి మనిషి అనుకుంటాడు కదా. అది జరగాలంటే ఏం చేయాలో తెలియాలి. అందుకే దీని కోసం చేసుకో. ఇకపోతే స్టెఫెన్ గారు మాట్లాడుతూ తన ప్రసంగంలో మాట చెప్తాడు, అది కూడా చూసుకొని మనం ముగించుకుందాం. 7వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 51వ వచనం. 51వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ
పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇక్కడ దేవుని వాక్యానికి హృదయాలను చెవులను లోబరచలట. దీన్నే ఏమంటారు తెలుసండి? ఫుట్ నోట్లో ఉంచండి ఒక మాట. అక్కడ ఆ మాట చెప్పబడినప్పుడు ఫుట్ నోట్ ఉందా? వంచని మెడగలవారు ఇంకా హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వాళ్ళారా. అది అంటే హృదయానికి సున్నతి ఉంది. ఇశ్రాయేలీలకు గోప్యాంగ చరమున సున్నతి, అది మగవాళ్లకు మాత్రమే సున్నతి. ఇప్పుడున్న ఆధునిక నేటి ఇశ్రాయేలు క్రైస్తవులందరికీ ఆడ మగ తేడా లేకుండా చేసుకోవాల్సిన సున్నతి హృదయ సున్నతి. హృదయ సున్నతి అంటే అది ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి మనం? దేవుడి వాక్యానికి లోబడిపోతున్నా అంటే, దేవా నువ్వేం చెప్తావో, నేను ఎక్కడ దిద్దుకోవాలని నువ్వు సంకల్పించావో, ఎక్కడ నాకు నీకు ఆయాస్కరమైనవి, నాకు భవిష్యత్తులో ప్రమాదకరమైనవి ఏమున్నాయో అవన్నీ నాకు తెలియపరచునైనా నేను దిద్దుకుంటాను, దాంట్లో నడుచుకుంటాను అనే పరిస్థితిలో ఉంటే అదే హృదయ సున్నతి. సున్నతి అంటే దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి అని. మరి దేవుడితో సంబంధం అంటే ఆయన ఎట్లా చూసుకుంటాడో మనకు తెలుసు కదా ఏమండి? దేవుడితో సంబంధం కలిగి ఉంటే ఆయన సంగతి ఎట్లా ఉంటుందంటే, నిన్ను ఎవడన్నా ముడితే ఆయన ఆయన ఎంత సీరియస్ గా తీసుకుంటాడంటే, ముట్టినట్టు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, ఎందుకు హింసిస్తున్నావు? యేసుప్రభుని ఎప్పుడు హింసించాడండి పౌలు గారు? హింసించింది సంఘాన్ని కదా. సంఘాన్ని దేవుడు ఓన్ చేసుకున్నాడు. నన్ను అవమానపరచటం, నన్ను బెదిరించటం, లేదంటే చెరసాల్లో వేయటం, చంపేయటం ఒకటి, వాళ్ళని చంపేయటం ఒకటి కాదు. వాళ్ళని ఏదంటావో అది నన్ను అన్నట్టే. నిన్ను నిందించే వారు నిందలు నా మీద పడి. కాబట్టి అంత ఓన్ చేసుకుంటాడు ఆయన. ఎప్పుడు ఓన్ చేసుకుంటాడంటే హృదయ సున్నతి కలిగిన పరిస్థితి. అంటే మన హృదయానికి సున్నతి మనం చేసుకున్నామా లేదా అనేటటువంటిది పైన దేవుడికి తెలుసు, మనకు తెలుసు. ఇది మనస్కరించి మనం అందరం కూడా హృదయానికి సంబంధించినటువంటి రిపేర్లు చేసుకుని దేవుని సహాయంతో తప్పనిసరిగా ముందు ఫస్ట్ ప్రాక్టీస్ అదే, నోరు అదుపులో ఉండాలి. ఏదన్నా పనికిరాని ఏ చెత్త మాటలు రానియకుండా అది అదుపులో ఉంది అని అంటే ఎస్, హృదయంలో నుంచి దేవదారులు బయలుదేరడానికి అవకాశం ఉంది. తర్వాత దేవుడి మాటలు మనం నిలబెట్టుకున్నామని అర్థం. అవి దీర్ఘాయువుని ఇస్తాయి, తర్వాత సుఖజీవనాన్ని ఇస్తాయి, శాంతిని ఇస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి మీద విజయమే, తర్వాత కూడా పరలోకంలో కూడా మనదే విజయం. అదండి హృదయం అంటే. కోరికలనలే హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరుతాయి. హృదయంలో శాశ్వత కాలజ్ఞానం దేవుడు పెట్టాడు. ఆ హృదయంలో దేవుడి వాక్యాలు నింపుకోవాలి. నింపుకొని దాన్ని అనుసరించి జీవించడమే హృదయ సున్నతి. అది లేకపోతే మనకు మిగిలేదే అధోగతి. హృదయానికి సంబంధించిన సత్యాలు మనం గుర్తెరిగి దేవుడి హృదయానుసారులముగా జీవించి దేవుడి దీవెనలకు పాత్రులమగుదుముగాక. ఆమేన్. రేపటి దినాన్న మనం ఆత్మకు సంబంధించిన మరొక అవయవం ఏమిటి? హృదయం తర్వాత ఏంటండి? మర్చిపోయారా? మనస్సు అన్న. మనస్సు. అదమ్మా, మనస్సు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం తర్వాత చేద్దాం. ఓకే అండి. ఇప్పటి వరకు విన్న వాటిలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.